హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీట్రూట్ హల్వా చేస్తున్నా. సూపర్ టేస్టీ ఫ్రెండ్స్. ఇలా మన ఇంట్లో కూడా సింపుల్గా చేసుకుని చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా మంచిది. వాళ్ళకి కూడా హెల్త్కి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఎక్కువ బీట్రూట్ కట్ తినరు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది. ఫస్ట్ అనేది బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసాక ఆ వాటర్ అనేది మొత్తం ఫిల్టర్తో వడగొట్టేసాక ఇవన్నీ ఇలా బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఇది కలిపేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ అలాగే షుగర్ కూడా వేసుకొని షుగర్ కరిగిన తర్వాత ఆ నీరంతా కూడా మరిగిపోవాలి. అప్పుడు మనం ఇప్పుడు ఈ బీట్రూట్ కార్న్ఫ్లవర్ వాటర్ అనేది ఆ వాటర్లో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండండి. అది దగ్గరికి అంటిపోద్ది. లేకపోతే ఇలా కలిపాక అది మొత్తం చిక్కగా దగ్గరికి అయిపోవాలి. మొత్తం చూడండి, ఇలా చిక్కగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇది బాగా ఉడికిపోయాక ఇంకా నెక్స్ట్ మనం ఇంకో ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి పూర్తిగా రాసేసి ఆ ప్లేట్లోనేమో ఈ బీట్రూట్ హల్వా అనేది వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ మన వీటి పైనేమో జీడిపప్పులు ఒక్కొక్కటిగా పేర్చుకోండి. ఇది చల్లగయ్యాక కట్ చేసి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది, మనకు కూడా తినాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.